వాక్యాన్ని ప్రేమించి ఆసక్తితో వాక్యాన్ని వినడానికి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 25 నుండి చదువుదాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వాస్తవంగా యేసుక్రీస్తు వారు నీళ్ల మీద నడిచి వస్తున్నప్పుడు వారు భూతమని భయపడ్డారు. యేసుక్రీస్తు వారు నేనే అని చెప్పినా వారిలో ఇంకా నమ్మకం కలగల. అందుకే పేతురు గారు ఏమన్నారంటే, నీవే అయితే నేను నీలా నడిచి రావడానికి సెలవివ్వు అని అడిగారు. వాస్తవంగా నమ్మలేదు. కానీ మనం ఇక్కడ గమనిస్తే నమ్మని వారి అందరినీ అపనమ్మకస్తులు, అనుమానస్తులు అంటున్నాం కదా. అంటే తోమగారిని మనం అలాగే పిలుస్తాం. కానీ మరి ఇక్కడ నమ్మని పేతురు గారికి మాత్రం ఆ పేరు పెట్టలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంకో పేరు ఇచ్చేశారు కదా, దుడుకు పేతురు అని, అందుకని ఆ పేరు ఇవ్వలేదు. కానీ ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తే ప్రియులారా, ఇక్కడ శిష్యులందరూ భూతమని అనుకుంటున్నారు. పేతురు గారు నీవే అయితే నాకు సెలవివ్వు అని అడిగేటప్పటికీ మిగిలిన వారిలో కూడా అదే అభిప్రాయం ఉంది. అదే అంటే నడిచి రావాలని కాదు, కానీ ఇంకా నమ్మే స్థితిలో అయితే లేరు. అప్పుడు యేసుక్రీస్తు వారు వారి మనసు ఎరిగిన వారు కాబట్టి ఆయన ఏం చేశారంటే, అయితే రా అన్నారు. వాస్తవంగా మనం ఆలోచిస్తే అక్కడ యేసుక్రీస్తు వారు ఏమనొచ్చంటే, ఏంటి పేతురు, నేను చెప్తే నమ్మవా, నేనే అని దగ్గరకు వచ్చి ఆయన చూపించుకోవచ్చు. కానీ ఆ ప్రయత్నం చేయలే. ఎందుకు చేయలేదు అంటే, ఈ సందేహం అనేది లేక ఈ సన్నివేశం అనేది కేవలం పేతురు గారి జీవితంలో మాత్రమే జరిగేది కాదు. ఇది భవిష్యత్తు తరాలలో వచ్చే ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎంత వాక్యాన్ని విన్నా, ఎంత వాక్యాన్ని చదివినా కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు మనం అవగాహన చేసుకోలేం. అలాంటప్పుడు మనలో అపనమ్మిక కలుగుతుంది. అలాంటి సందర్భంలో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో పేతురు గారి జీవితంలోని ఈ సన్నివేశం మనకు కనిపిస్తుంది ప్రియులారా. అంతేకాదు, దిగాడు, నడుస్తూ ఉన్నారు ఈయన. మరి నన్ను రమ్మంటావా, నన్ను రమ్మని సెలవివ్వు ప్రభువా అన్న పేతురు గారు ధైర్యంగా వెళ్ళాలి కదా. దిగి 4 అడుగులు వేయగానే ఎందుకు మునిగిపోసాగారు అంటే, ప్రశ్న అడిగేటప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర నుండి సమాధానం పొందేటప్పుడు ఉన్న ధైర్యం నీళ్ల మీద నడుస్తున్నప్పుడు లేకపోయింది ఆయనకి. మనకు కూడా అంతే. ఇరుగు పొరుగు వారితోనో లేక పెద్ద పెద్ద బహిరంగ సభల్లోనో వాక్యాన్ని వింటున్నప్పుడు చాలా వేరావేశంతో వింటాం. ఇక్కడ నుండి నేను దేవుని కొరకే బ్రతికేయాలి అనుకుంటాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మన పరిస్థితులు మనలను మరలా మొదటి స్థితికి తీసుకువెళ్తాయి. అలాంటి స్థితిలో ఉంటామేమో, అలా ఉంటే ఏం జరుగుతుందో ప్రతి తరము వారు తెలుసుకోవడానికే ఈయన జీవితంలోని సంఘటన మన కొరకు దేవుడు వ్రాయించారు. ఇక్కడ మనం గమనిస్తే వెంటనే యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటో తెలుసా, అల్ప విశ్వాసి అన్నారు. అంటే నీ విశ్వాసం చాలా చిన్నగా ఉంది. నన్ను అడిగినప్పుడు అడిగేసావు ఆవేశంతో, చెప్పేయాలి కాబట్టి, అడిగేయాలి కాబట్టి, నమ్మలేదు కాబట్టి అడిగేశావు. కానీ నిజంగా నీ విశ్వాసం, నువ్వు అడిగినప్పుడు సమాధానం పొందుకోవడం కోసమే నువ్వు వేచి ఉంటే, నేను నడిచి రమ్మన్నట్టు అప్పుడు నువ్వు ఎలా చేయాలి, ధైర్యంగా నడిచి నా దగ్గరకు వచ్చేసేవాడివే. ఎప్పుడైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఉండే స్టెబిలిటీ కొనసాగించేటప్పుడు కూడా ఉండాలి. అక్కడ మనకు లోపిస్తూ ఉంటుంది. ప్రారంభంలో ఉంటుంది, కానీ మధ్యలోకి వచ్చేటప్పటికే మన జీవితం అటు ఇటు అయిపోతూ ఉంటుంది. అలాంటి వారందరినీ అల్ప విశ్వాసులు అంటుంది బైబిల్. సో ఈ సందర్భాన్ని బట్టి దేవుడు మనకు నేర్పుతున్న విషయం ఏంటి అంటే, ఏదైనా ఒక విషయాన్ని నీవు వాక్యం ద్వారా నమ్మగలిగితే, వాక్యాధారాలతో నమ్మగలిగితే, వ్యక్తులను బట్టి కాదు,
వాక్య ఆధారాలతో నువ్వు ఏదైనా విషయాన్ని నమ్మగలిగితే ఇక ఆ దినము నుండి నీ విశ్వాసము అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలి. అవిశ్వాసం నుండి అల్ప విశ్వాసం, అల్ప విశ్వాసం నుండి అధిక విశ్వాసం, అధిక విశ్వాసం నుండి సంపూర్ణ విశ్వాసంలోనికి వెళ్ళేవారిగా మనం ఉండాలి. కానీ వెనక్కి జారిపోయేవారిలా, కొంచెం నడిచి మునిగిపోయేవారిలా మనం ఉండకూడదు. ఒక మాట చెప్పాలి అంటే, సముద్రము మీద నడవడానికి ప్రయత్నించిన పేతురుగారు మధ్యలో మునిగిపోయారని ఆయనను దుడుకు పేతురు అంటున్నామే. కానీ విశ్వసించిన రోజు నుంచి ఈ రోజుకి మన జీవితంలో అదే విశ్వాసం కొనసాగుతుందా? మన జీవితాలలో విశ్వాస విషయంలో వెనకకు మళ్ళిన రోజులు లేవా? మనకి ఉన్నాయి కదా. మరి మనము అలాంటి వారమైన ఆలోచన మనకి ఎందుకు రావట్లేదు అంటే, అది ఆయన మాత్రమే చూస్తూ ఉన్నాం. సమాజానికి ఉండే ఒక లక్షణం ఏంటి అంటే, ఎంతసేపు ఎదుటి వారికి ఒక వేలు చూపిస్తారు కానీ మిగిలిన 3 వేళ్ళు మనల్ని చూపిస్తున్నాయనే సంగతి మర్చిపోతూ ఉంటారు ప్రియులారా. కానీ ఒక మాట చెప్తాను, మనము విశ్వాసములో అభివృద్ధి చెందాలి అంటే ఎలా జీవించాలో తెలియచేయడానికి పేతురుగారి జీవితంలోని ఈ సందర్భం చాలా ప్రాముఖ్యమైంది. ఈ సన్నివేశం జరిగిన తరువాత యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం వింటే, లేకపోతే యేసుక్రీస్తు వారు అంటున్న మాట, ఆ తరువాత వారంతా యేసుక్రీస్తు వారిని ఏమని విశ్వసించారని మనం చూడగలిగితే, మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 30 నుండి చదువుకుందాం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. ఏమండి, గాలిని చూచి భయపడుతున్నారండి. ఆ గాలిని గద్దించినప్పుడు పేతురుగారు దోణిలో లేరా? మరి ఆ రోజు చూసినప్పుడు యేసుక్రీస్తు వారు చేస్తున్న ప్రతి కార్యాన్ని చూస్తూ పెరుగుతున్నటువంటి పేతురుగారి జీవితం, గాలిని చూసి ఎందుకు భయపడుతున్నారు? ప్రక్కనే ఉన్న యేసుక్రీస్తు వారిని ఎందుకు చూడట్లేదు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు కాస్త దూరంలో ఉన్నారు ఆయనకి. ఇప్పుడు ఆయన దోణి దిగి యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిచి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనము కూడా గమ్యాన్ని చేరవలసిన వారం. మన ప్రయాణంలో గాలి లాంటి ఎన్నో ఆటంకాలు, పేతురుగారి జీవితంలోని గాలి ఎలా తనను ఆటంకపరిచిందో మన జీవితంలో కూడా చాలా ఆటంకాలు వస్తాయి. ఆ సమయంలో మనం అల్ప విశ్వాసులుగా ఉండకుండా, సందేహం అనేది మన జీవితంలోనికి రాకుండా, ఎదురుగా చూస్తున్న యేసుక్రీస్తు వారిని చూస్తూ, ఆయన నాకు మాదిరి, ఆయన నాకు మార్గము, నేను ఆయన పైన ఆనుకుంటే నా విశ్వాసానికి కర్త అతను కాబట్టి నన్ను పరలోకానికి చేరుస్తారనే నమ్మకం మన జీవితంలో కలగాలి ప్రియులారా. ఈ నమ్మకాన్ని వెనుకొచ్చే ప్రతి తరము వారు నేర్చుకోవడానికే పేతురుగారి జీవితంలోని ఆ సన్నివేశం దేవుడు మన కొరకు రాయించారు. కాబట్టి పేతురుగారు చేసిన పనిని చూసి మనం ఆయనను దుడుకు పేతురు అనడం కాదు, కానీ నేను ఈ స్థితిలో ఉన్నానేమో, కానీ నేను అలా ఉండకూడదు, నేను సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వానిగా జీవించాలి, సందేహపడకూడదు, ప్రభు నాకు తోడుగా ఉంటారు, ఆయన నాకుండగా లోకంలో దేనికి భయపడవలసిన అవసరం లేదు అనే ఒక సత్యాన్ని ఈ సందర్భంలో మనం నేర్చుకోవాలి. ఇక ఎప్పుడైతే అలా వచ్చారు, వెంటనే యేసుక్రీస్తు వారు అన్నారు కదా, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. వెంటనే దోణెక్కారు, ప్రభు దగ్గరకు వచ్చేసారు. అప్పుడు ఏం జరిగిందంటే 33వ వచనం చూద్దాం. అంతట దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ప్రియులారా, ఈ సంఘటన తరువాత అక్కడున్న వారంతా యేసుక్రీస్తు వారిని ఓ చక్కని పదముతో, ఓ చక్కని మాటతో ఆయనను గౌరవిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అదేంటి అంటే, నీవు నిజముగా దేవుని కుమారుడవు. మరలా చెప్తున్నానండి, నీవు నిజముగా దేవుని కుమారుడవు అని అప్పుడు శిష్యులంతా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఖచ్చితంగా మన జీవితంలో పరలోకాన్ని చేరాలి అంటే, తండ్రి అయిన దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి అంటే, మార్గమైన క్రీస్తుని, విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు వైపు చూస్తూ మన ముందుంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి. గురి యొద్దకే పరిగెత్తాలి. గురి లేని, గమ్యము లేని ప్రయాణము అది అసలు ప్రయాణమే కాదు. కాబట్టి ఒక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ పేతురుగారు తొందరపడి చేశారు అనుకుంటున్నాం, కానీ పేతురుగారు ఇలా చేయకపోతే చాలా విషయాలు మనకు తెలిసేవి కాదు. ఎందుకంటే మనం ఎంత స్టెబిలిటీగా ఉండాలి, మన లక్ష్యం దేనివైపు ఉండాలి, దేని మీద ఉంటే మనం అనుకున్న గమ్యాన్ని మనం చేరగలం. ముఖ్యంగా గమ్యం చేరాలి అంటే మార్గమైన క్రీస్తుని ఏమని గుర్తించాలనే విషయం ఈ సందర్భం మనకు చాలా తేటతల్లం చేస్తుంది ప్రియులారా.
కాబట్టి మనం అనుకుంటున్న, సమాజం అనుకుంటున్న దుడుకుతనాన్ని మీరు చూస్తే, సమాజమేమో త్వరపడి ప్రభువా నేను వచ్చేలా సెలవిమ్మన్న మాట మాత్రమే విన్నారు కాబట్టి దుడుకు పేతురు అన్నారు. కానీ ఆయన దుడుకుతనంతో చేసినట్లు సమాజానికి అనిపించినప్పటికీ ఆయన లాంటి మనసే మాది కూడా అనేది అపోస్తుల అభిప్రాయం. కాబట్టి వారన్నారు, నీవే గనుక ఈ పని చేయకపోతే మేము నీలానే ఉండేవాళ్ళం. ఏది ఏమైనా నువ్వు చేయడం వలన మాలో కూడా మార్పు వచ్చింది, స్థిరత్వం వచ్చింది అనేది అపోస్తుల అభిప్రాయం. కాబట్టే వారంతా పేతురు గారు ఏమన్నారు అంటే, మాకు యువరాజువు నువ్వు అని అనగలిగారు ప్రియులారా. ఇది మొదటి సందర్భం. ఇక రెండో సందర్భాన్ని పరిశీలన చేద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. మనం ఏం చూస్తున్నామంటే, పేతురు గారిని అపోస్తులు ఎందుకు యువరాజు అన్నారు, సమాజం ఎందుకు దుడుకు పేతురంది అంటే, సమాజం కొంతే చూస్తుంది, ఆయనలో లోపల ఉన్న గుణాన్ని చూడట్లేదు. నిజమే, ఆయన అన్నప్పటికీ అది ఆయన ఒక్కరికే కాదు, వెనుకొచ్చే అందరికీ అవసరమైన విషయం అనేది మనం గుర్తించాల్సిన విషయం. అలానే అనుమానంగా ఉండమని కాదు, అనుమానంగా ఉండేవారికి, అల్ప విశ్వాసంతో ఉండేవారికి బలపడడానికి ఈ సన్నివేశం మనకు ఉపయోగపడుతుంది. ఇక రెండో సందర్భాన్ని చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. ఈ మాట చాలామంది ఎలా అర్థం చేసుకుంటారు అంటే, ఫిలిప్పు గారి ఊరు కైసరయ అని అర్థం చేసుకుంటారు. వాస్తవంగా మీరు గమనించినట్లయితే ఫిలిప్పు గారి ఊరు కైసరయ కాదా ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 44వ వచనం ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 44వ వచనం. ఫిలిప్పు బేత్సైదా వాడు అనగా అంద్రెయ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. సో పేతురు గారిది, అంద్రే గారిది, ఫిలిప్పు గారిది ఒకే ఊరు బేత్సైదా. మరి ఇప్పుడు ఇక్కడ ఫిలిప్పుదైన కైసరయ అని ఉంది కదా, బేత్సైదా కైసరయ ఒకటేనంటే కాదు ప్రియులారా. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఫిలిప్పుదైన కైసరయ అంటే ఫిలిప్పు గారి ఊరు కైసరయ అని కాదు, ఊరు పేరే ఫిలిప్పుదైన కైసరయ. దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే, మన బైబిల్ గ్రంథంలో లాస్ట్లో కొన్ని మ్యాప్స్ ఉంటాయి. ఆ మ్యాప్స్లో మీరు క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అనే మ్యాప్ను మీరు చూడగలిగితే, ఆ మ్యాప్కి పైన అంటే ఉత్తర దిక్కున ఉన్న పేర్లలో మీకు పేరు కనిపిస్తుంది. ఒకసారి చూడండి. గలిలయకి ఆపోజిట్ డైరెక్షన్లో ఫిలిప్పుదైన కైసరయ అనే పేరు కనిపిస్తుంది. అంటే టోటల్గా ఆ ఊరి పేరే ఫిలిప్పుదైన కైసరయ. దయచేసి మీరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా బుక్లో నోట్ చేసుకోండి, మైండ్లో కూడా నోట్ చేసుకోండి. ఫిలిప్పుదైన కైసరయ అంటే అది ఫిలిప్ గారి ఊరు కాదని, ఊరి పేరే ఫిలిప్పుదైన కైసరయ అని మీరు గుర్తించాలి. ఇక ఆ ప్రాంతానికి శిష్యులతో కలిసి యేసుక్రీస్తు వారు ప్రయాణం చేస్తూ ఉండగా, యేసుక్రీస్తు వారికి ఒక సందేహం వచ్చింది. నేను భూమి మీదకి వచ్చాను, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాను, కొంతమంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాను, బాప్తీసాలు ఇస్తున్నాను, రొట్టెలను చేస్తున్నాను, ఆకలి తీరుస్తున్నాను, ఆధ్యాత్మిక సంబంధమైన ఆహారాన్ని కూడా పెడుతున్నాను, రోగాలు బాగు చేస్తున్నాను. ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అనిపించింది. ఆయన తెలుసుకోవాలి అంటే ప్రజలకు యేసుక్రీస్తు వారికి మధ్యవర్తులు ఎవరంటే ఆయన శిష్యులే. ప్రజల అభిప్రాయాలు ఆయనకు తెలుస్తాయి. యేసుక్రీస్తు వారు ఏమనుకుంటున్నారో ప్రజలకు చెప్పాలన్నా వారికే తెలుస్తాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే అడిగారు శిష్యుల్ని, ఏమనంటే మనిషి కుమారుణ్ణి ఏమనుకుంటున్నారు ఈ సమాజం అన్నారు. అప్పుడు వెంటనే వారు చెప్పిన సమాధానం 14వ వచనాన్ని చూద్దాం. వారు కొందరు బాప్తీసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒక్కడనియు చెప్పుకొనుచున్నారు అనిది. వెంటనే సమాధానం చెప్పారండి శిష్యులంతా. ప్రభువా, మిమ్మల్ని గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయండి. కొందరేమో బాప్తిస్మిచ్చే యోహాను అనుకుంటున్నారు,
కొందరేమో ఏలియా అనుకుంటున్నారు, కొందరేమో ఇర్మియా అనుకుంటున్నారు, కొందరేమో ప్రవక్తలలో ఒకడు అనగా మోషే గారు అనుకుంటున్నారు అని చెప్పేశారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళ దృష్టికి వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. ప్రజలు వస్తూ పోతూ స్వస్థతలు చేసుకుంటూ ఆహారాన్ని తింటూ వాక్యాన్ని వింటూ వెళ్ళిపోతున్నప్పుడు ప్రజలలో ఆయన మాట్లాడుతున్న విధానానికి కానీ ఆయన చేస్తున్న స్వస్థతలకు కానీ మాట్లాడుతున్నప్పుడు గతంలో కూడా చనిపోయిన వారిని లేపారండి ఏలియా గారు, అలానేమో లేదా చాలా భయంకరమైన కార్యక్రమాలు జరిగించిన రోషం కలిగిన వ్యక్తి ఏలియా గారు, అలా ఈయన కూడా అలాగే అనిపిస్తున్నారు మనకి. ఎలాగో రాబోయే ఏలియా ఉన్నారు అని పాత నిబంధన భక్తులు చెప్పారు కదా, ప్రవక్తలు చెప్పారు కదా, ఆయనేమో. లేదా ఈయన విధానం చూస్తే ఇర్మియా గారిలా అనిపిస్తున్నారు, ఆయనేమో. లేదా హేరోదు చంపించాడే బాప్తిస్మిచ్చి యోహాను, ఆయనేమో అని రకరకాల అభిప్రాయాలు అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మనుషులు అనుకునే అభిప్రాయాలు అన్నిసార్లు మనం ఒకేలా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏలియా గారు అనుకున్నారు, ఇర్మియా గారు అనుకున్నారు, మోషే గారు అనుకున్నారు, అనుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వారంతా పాత నిబంధన కాలపు వ్యక్తులు కాబట్టి, వారు మరణించి చాలా కాలం అయింది కాబట్టి ఇప్పుడు మరలా ఆ శక్తిని కలిగి ఆ విధానాన్ని కలిగి జన్మించారనుకోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ వారు అనుకుంటున్న వాటిలో ఒక విషయం ఏంటంటే బాప్తిస్మిచ్చే యోహాను అని కూడా అనుకుంటున్నారట. అది ఎలా అనుకుంటారు? ఎందుకంటే బాప్తిస్మిచ్చే యోహాను గారికి యేసుక్రీస్తు వారికి కేవలం 6 నెలలే తేడా, అంతే కదండి. అంటే బాప్తిస్మిచ్చే యోహాను గారు సువార్త ప్రకటించడం ప్రారంభించింది 30వ ఏట అయి ఉండాలి ఇంచుమించు. ఆయన ప్రారంభించిన 6 నెలల తర్వాత యేసుక్రీస్తు వారు ప్రకటించడం ప్రారంభించారు. 6 నెలల గ్యాప్ అంటే యేసుక్రీస్తు వారు 30 ఏళ్ల వయసు వచ్చిన తర్వాతే బాప్తిస్మిచ్చే యోహాను గారు కూడా ప్రజల కళ్ళ ముందు కనిపించిన తర్వాత ఆయన మాట్లాడిన విధానం నచ్చక హేరోదియ కోపాన్ని పెట్టుకుని తన కుమార్తె డాన్స్ వేసినప్పుడు హేరోదు జన్మదినాన్న ఏదైనా కోరుకోమన్నప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను గారి తలను కోరుకున్నారు. అప్పుడు మరణించడం జరిగింది ఆయన. అంటే 30 ఏళ్ల తర్వాత. 30 ఏళ్ళు యోహాను గారికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వారు ఉన్నారు, 6 నెలలే వారిద్దరికి తేడా. ఇంచుమించు ఆయనకి 30 వచ్చినాయి. 30 ఏళ్ల తర్వాత బాప్తిస్మిచ్చే యోహాను గారు చనిపోతే మళ్ళా వెంటనే ఒక 6-7 నెలల్లోనే యేసుక్రీస్తు వారు కనిపించాలి, ఒక సంవత్సరంలో కనిపిస్తున్నారంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుడితే సంవత్సరం పిల్లోడై ఉండాలి, అంతే కదా. యోహాను గారే మళ్ళీ పుట్టారు అనుకుంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి వయసు ఎంత ఉండాలి? ఆయన చనిపోయిన తర్వాత ఈయన పుట్టారంటే సంవత్సరం ఉండాలి. కానీ ఆల్రెడీ ఇప్పటికే ఈయనకి 30 సంవత్సరాలు కదా, మరలా యోహాను వచ్చారని ఎలా అనుకుంటున్నారు? అంటే ఏదో ఒకటి అనేయాలి కాబట్టి అనేస్తున్నారు, అంతే. క్యాలిక్యులేషన్స్ ఏం లేవు. రెండో విషయం ఏంటి అంటే చనిపోయిన యోహానే మరలా బ్రతికాడా అనేది మరొకొంతమంది సందేహం. ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అందరూ ఏకకంఠంతో శిష్యులందరూ చెప్పిన మాట ఏంటో తెలుసా? పలానా 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 అనుకుంటున్నారు ప్రభువా మిమ్మల్ని అని చెప్పేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెంటనే రెండో క్వశ్చన్ వేశారు. అప్పుడు ఆయన అన్న మాట ఒకసారి చూద్దాం. 15వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. అందుకు ఆయన మీరైతే నేనెవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగిన. బాగుంది. బయట ప్రజలు ఏమనుకుంటున్నారు అడిగినప్పుడు చాలా చక్కని సమాధానం చెప్పారు, అది వాళ్ళ అభిప్రాయం కాబట్టి. కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే బయట నుండి వచ్చిన వారు అనుకునే విధానానికి నాతోనే ఉండే మీరు అనుకునే విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. బయట నుండి వచ్చేవారు ఏదో అవసరాన్ని బట్టి నా దగ్గరకు వస్తారు, అవసరం తీరితే నన్ను ఒకలా అనుకుంటారు, తీరకపోతే ఒకలా అనుకుంటారు, లేకపోతే ఆ సందర్భంలో జరిగిన సన్నివేశాలు చూసి ఒకలా అనుకుంటారు. కానీ మీరు నాతోనే ఉంటున్నారు, నేను తిన్నదే తింటున్నారు, నేనున్న చోటే ఉంటున్నారు, నేను చేసేదే చూస్తున్నారు. ఇలా నన్నంటి పెట్టుకుని జీవిస్తున్న మీకు నేను ఎలా అర్థమయ్యాను? మీరు నన్ను ఏమనుకుంటున్నారు అని అడిగారు. ఇప్పుడైతే ఎవ్వరూ మాట్లాడట్లా, ఒక్క పేతురు గారు తప్ప. చూద్దామా 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. ప్రియులరా, ముందు అడిగినప్పుడు అందరూ మాట్లాడారు కదా, చెప్పుకొనుచున్నారు అనిరి అంటే అందరూ మాట్లాడారు. మరి మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు ఎంతమంది మాట్లాడుతున్నారు? పేతురు గారు మాత్రమే మాట్లాడుతున్నారు. ఏమి మిగిలిన వాళ్ళు ఎందుకు మాట్లాడట్లా? ఇలాగే ఉంటుంది సమాజం. ఎదుటివారి గురించి చెప్పాలి అంటే అందరూ మాట్లాడతాం, మన గురించి మనం చెప్పాలంటే చాలా ఆలోచిస్తాం. ఎందుకంటే ఎదుటివారి ఈజీ మనకు చెప్పడం, వాళ్ళ మీద ఉన్నవి లేనివి చెప్పేయచ్చు.
కానీ మన గురించి మనం చెప్పుకుంటే మనం గొప్పే చెప్పుకుంటాం, మంచే చెప్పుకుంటాం. ఇక్కడ వాళ్ళంతా ఏమనుకుంటున్నారు అన్నప్పుడు అందరూ చక్కగా సమాధానం చెప్పారు. కానీ మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు ఒక్క పేతురు గారే సమాధానం చెప్తున్నారు. ఆ చెప్పేటప్పుడు ఆయన చెప్పిన సమాధానం చాలా జాగ్రత్తగా వినాలి మనం. చూద్దాం ఇప్పుడు 16, 17 వచనాలు. అందుకు సీమోను పేతురు, ఆయన ఒక్కరే నోరు విప్పారు కాబట్టి దుడుకు పేతురు అన్నారు సమాజం. కానీ ఆయనని యువరాజు అని మిగిలిన వాళ్ళు అనడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. అందుకు సీమోను పేతురు, నీవెవరివంటే ప్రభువా? వాళ్ళంటే బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నారు, ఇర్మియా అంటున్నారు, ఏలియా అంటున్నారు, ప్రవక్తలలో ఒక్కడంటున్నారు. కానీ మిమ్మల్ని అనుసరిస్తూ మీరు చేసే కార్యాలను చూస్తూ మీ మనస్సును దగ్గరుండి చూస్తున్న మాకు, లేక నాకు అర్థమైన విషయం చెప్పనా, నీవెవరివంటే సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ప్రియులరా, కనబడుతున్నది ఒక్క వచనం, కనబడుతున్నది ఒక్క సెంటెన్సే, కానీ ఇందులో చాలా ఉద్దేశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవేంటి అంటే, ఒకటి, నీవెవరివంటే సజీవుడైన దేవునికి కుమారుడవు. అంటే దేవుడున్నారు, ఆయన సజీవుడు, ఆయనకు మరణమే లేదు. ఇంకా చెప్పాలి అంటే పుట్టుకే లేనివాడు, ఆది అంతము లేనివారు ఆయన. నీ తండ్రి ఉన్నారే, ఆయన సజీవుడు. సజీవుడైన ఆ దేవునికి నువ్వు కుమారుడవు, నువ్వు దేవుని కుమారుడవు. అక్కడ తండ్రిని గుర్తించారు పేతురు గారు, కుమారుని గుర్తించారు. గుర్తించి చెప్తున్న మాట, నువ్వు కేవలం దేవుని కుమారుడువు మాత్రమే కాదు, ఆ కుమారుడైన క్రీస్తువు నువ్వే. ఎందుకంటే అప్పటి కాలంలో సమాజంలో యేసు వేరు క్రీస్తు వేరు అనే అభిప్రాయంలో బ్రతుకుతున్నారు. యేసుక్రీస్తుగా అంగీకరించలేదు, యేసుగా మాత్రమే అంగీకరించారు. క్రీస్తు రాబోతున్నాడు, వస్తాడు అని విశ్వసించారు. మీరు బాగా వినాలి. అందుకే ఈ పరిస్థితి ఉంది కనుకనే శిష్యులలో ఒకరైన యోహాను గారు, యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుడైన యోహాను గారు తన పత్రికలో ఒక అమూల్యమైన మాట రాశారు. అదొకసారి చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 2వ అధ్యాయము 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు. సమాజంలో అబద్ధికులు ఉన్నారు. వాళ్ళలో నెంబర్ 1 అబద్ధికుడు ఎవరో తెలుసా? యేసు క్రీస్తు కాదు, యేసు వేరు క్రీస్తు వేరు అనేవాడే అబద్ధికుడు. అంటే ఆ రోజుల్లో ఆ విషయం అందరిలో ఉన్న విషయం. యేసుక్రీస్తుని చూసి ఈయన యేసు, ఇక్కడ వరకు ఓకే, కానీ ఈయన క్రీస్తు కాదు, క్రీస్తు రావాలి, వస్తాడు. క్రీస్తు కొరకు ఎదురు చూశారు నాటి యూదులు. కానీ యేసుక్రీస్తు వారిని తండ్రి క్రీస్తుగానే నిర్ణయించాడు, యేసుగా పంపి క్రీస్తుగా నిర్ణయించాడు. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈయన ప్రభువైన క్రీస్తు అనబడిన యేసు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి యేసు అన్న క్రీస్తు అన్న ఒక్కటే. రక్షించడానికి అభిషేకించి తండ్రి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? యేసు వేరు క్రీస్తు వేరు అనుకుంటున్నారు. ఇలాంటి వారే అబద్ధికులు. ఇక రెండో విషయం, ఆ అబద్ధికుడు ఎవరు అంటే క్రీస్తుకు విరోధి. ఆ అబద్ధికుడు ఎవరు అంటే క్రీస్తు విరోధి, ఆ అబద్ధికుడే. అతను నమ్మే మరొక విషయం ఏంటో తెలుసా? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఎవరు వీడే అంటే ఆ అబద్ధికుడే. అంటే యేసు వేరు క్రీస్తు వేరని నమ్ముతాడు, తండ్రి కుమారుడు మాత్రం ఒకటే అని నమ్ముతాడు. మీరు బాగా వినాలి ఈ విషయాన్ని. యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాలు వెన్నంటి ఉండి ప్రతి విషయాన్ని పరిశీలనగా చూసి, వారు ఏది విన్నారో, ఏది చూశారో, ఏది తాకి గ్రహించారో, ఆ క్రీస్తు మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన ఆ యేసుక్రీస్తు ప్రేమించిన ప్రియమైన శిష్యుడు యోహాను గారు చెప్తున్న మాట ఇది, పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఏంటి ఈ విషయము అంటే ఆనాటి సమాజంలో 2 అభిప్రాయాలు ఉన్నాయి.
ఒకటి, యేసు వేరు క్రీస్తు వేరు అని. 2, తండ్రి కుమారుడు ఒక్కటేనని. కానీ విచిత్రమైన విషయం చెప్పనా, యేసు క్రీస్తు ఒకటే, తండ్రి కుమారులు వేరు. యేసు క్రీస్తు ఒకటి, తండ్రి కుమారులు వేరు. ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలో దాని కంప్లీట్ యాంటీగా రివర్స్ను అర్థం చేసుకుంది సమాజం. అలా అర్థం చేసుకోవడమే కాదు, వారు అర్థం చేసుకున్న అభిప్రాయాన్ని సమాజానికి చెప్పడం వలన సమాజంలో క్రీస్తు విరోధులు ఆనాడే బయలుదేరారు. ఈ రోజుకి అలాగే ఉన్నారు చాలామంది కాదా. తండ్రే కుమారుడు అంటారు, కుమారుడే పరిశుద్ధాత్మ అంటారు, త్రియేక దేవుడు అంటారు. తండ్రి కుమారుడు వేరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అడుగడుగున నాకంటూ ఒక తండ్రి ఉన్నారు, ఆ తండ్రి పంపితే నేను వచ్చాను, ఆ తండ్రి చెప్తే నేను వచ్చాను. అదే కదా మగ్దలేని మరియ గారితో చెప్పిన మాట, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు నేను ఎక్కిపోచున్నాను మరియా అన్నారు ఆయన. ప్రతి సందర్భంలో, ప్రతి వచనములో, ప్రతి పదంలో కూడా మనకు అర్థమయ్యే రీతిలో యేసుక్రీస్తు వారు చాలా విషయాలు తెలియజేశారు. అది మనం అర్థం చేసుకోవడంలో లోపం. నిజంగా ఈ రోజుకి కూడా ముగ్గురు వేరు అంటే నమ్మలేని వారు చాలామంది ఉన్నారు. అది యాక్సెప్ట్ చేయడం ఇష్టం లేక ఆ సంఘాన్నో లేక ఆ బోధకుడినో వదిలేసేవారు ఎక్కువ మంది ఉన్నారు తప్ప సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేసేవారు లేరు. మనం మాటల్లో చెప్తాం ఏమని అంటే, బైబిల్ ముందు మనము విద్యార్థులము. బైబిల్ ఎప్పుడు విద్యార్థులు అంటే ఏంటి, మరి నిరంతరము నేర్చుకోవాల్సిన వారేగా. దేవుడు ఒక సత్యాన్ని మనకు నేర్పిస్తున్నప్పుడు ముందు తెలిసింది ఒకవేళ తప్పు అనుకుంటే వెంటనే దాన్ని విడిచిపెట్టగలిగే స్థితిలో మనం ఉండగలగాలి. ఉదాహరణకి బాప్తిస్మిచ్చే యోహాను గారి దగ్గర శిష్యులు ఉన్నారు. నేను కాదయ్యా లోక పాపాలను మోసుకుపోయేది, నా వెనకొస్తున్నారు అన్నారు. వెంటనే వాళ్ళు యోహాను గారిని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళారని యోహాను గారు బాధపడలేదు, ఆయన్ని వదిలి ఎందుకు వచ్చారు మీరు అని యేసుక్రీస్తు వారు అడగలేదు. అంతే కదా, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా, నేను ఇప్పుడు అన్ని సంగతులు మీకు చెప్పలేను, ఎందుకంటే మీరు సహించలేరు, మీరు అర్థం చేసుకోలేరు. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే ఇంక కొంతకాలం గడవాలి, అప్పుడు పరిశుద్ధాత్మ వస్తారు, నా వాటిలోనివే తీసుకొని ఆయన మీకు తెలియచేస్తారు. అంటే అవి అర్థం చేసుకునే వయసు అప్పటికి మీకు వస్తుందని. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఇక్కడే చూస్తాం 18వ వచనంలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితమే ఈ వాదన ప్రారంభమైంది, ఇంకా నడుస్తూనే ఉంటుంది. ఏమని అంటే, యేసు వేరు క్రీస్తు వేరండి అనేవారు, అలాగే తండ్రే కుమారుడండి అనేవారు. కానీ ఈ రాత్రి దేవుడు ప్రేమించి నీకు తెలుపుతున్న మాట ఏంటో తెలుసా, యేసన్నా క్రీస్తన్నా ఒక్కటే నాన్న, తండ్రన్నా కుమారుడన్నా ఒకటి కాదు నాన్న అని. కాబట్టి ఆయన ఏ విషయాన్ని నేర్పిస్తున్నారో ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి ప్రియులారా. కాబట్టి అప్పటికి యేసన్నా క్రీస్తన్నా ఒకటి కాదని, తండ్రైనా కుమారుడైనా ఒకటే అనుకునే కాలంలో మొదటిగా యేసైనా క్రీస్తైనా ఈయనే అని, ఈయనకంటూ ఒక తండ్రి ఉన్నారని గుర్తించిన వ్యక్తి పేతురు గారు. అదే ఆయన చెప్పిన మాట, నీవు సజీవుడగు దేవునికి కుమారుడవైన క్రీస్తువు. నిన్ను లోకం యేసుగానే గుర్తిస్తుంది, కానీ నువ్వు క్రీస్తువు కూడా. నీకు ఒక తండ్రి ఉన్నాడు కూడా, నువ్వు తండ్రివి కాదు, నీకు తండ్రి ఉన్నారు, ఆ తండ్రికి నువ్వు ప్రియమైన కుమారుడివి అనే రెండు. ఏ విషయాన్ని అబద్ధికులు ప్రకటిస్తున్నారో, ఏ విషయాన్ని క్రీస్తు విరోధులు బోధిస్తున్నారో అది తప్పని, నువ్వెవరివో అని నిజమైన యేసుక్రీస్తు వారిని నిజంగా గుర్తించి మాట్లాడుతున్న వ్యక్తి పేతురు గారు ప్రియులారా. ఎందుకు నేను ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాను అంటే, నిజంగా యేసుక్రీస్తు వారు పేతురు గారు చెప్పిన సమాధానం వినగానే, అదేంటి పేతురు అలా అంటున్నావు, నేను యేసును మాత్రమే క్రీస్తును కాదు అనలేదు. అలాగే నాకు తండ్రి ఉండడం ఏంటి, నేనే తండ్రిని, దేవుడు ఒక్కడే, అదే నేను. అప్పుడు తండ్రిగా ఉన్నాను, ఇప్పుడు కుమారునిగా ఉన్నాను, నువ్వెందుకు రెండు వేరన్నట్టు మాట్లాడుతున్నావు, నాకంటే ఒక తండ్రి ఉన్నాడని, నేను కుమారుణ్ణని, నేను క్రీస్తునని చెప్తున్నావేంటి, నువ్వు మాట్లాడేది తప్పు అనలేదు. కానీ వెంటనే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట వింటే ఈరోజు మనము నేర్చుకోవలసిన పాఠం ఇందులో చాలా ఖచ్చితంగా వ్రాయబడింది ప్రియులారా. చూద్దామా, వెంటనే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట 17వ వచనం, మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు,
సీమోను బర్యోనా. బర్యోనా అంటే బర్ అంటే కుమారుడా అని, పుత్రుడు అని. యోనా పుత్రుడమైన సీమోను, నీవు ధన్యుడవు, ధన్యుడవు. ఎందుకు? నిజం, ఎంత గొప్ప విషయాన్ని నువ్వు గమనించావో తెలుసా? ఎంత గొప్ప విషయాన్ని, ఎంత గొప్ప రహస్యాన్ని నువ్వు పట్టుకోగలిగావో తెలుసా? అందుకే నువ్వు ధన్యుడవు అంటూ, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను అనెను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. ప్రియులారా, ఆయన చెప్పిన ఆ ఒక్క సెంటెన్స్, లేక ఆ ఒక్క వచనములోని మాట, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్న మాట పేతురు గారు పలకగానే అసలు ఎంత సంతోషపడిపోతున్నారు యేసుక్రీస్తు వారు. అదేంటయ్యా, దేవునికి కుమారుడు అంటావేంటి? నన్ను దేవుడు అనొచ్చు కదా, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము కదా, నన్నెందుకు సెకండ్ ప్లేస్కి తెచ్చావు, తండ్రి తర్వాత స్థానం ఇచ్చావు? ఏం బాలేదు పేతురు అనట్లేదు, కానీ పేతురు నువ్వు ధన్యుడవయ్యా, నువ్వు ధన్యుడవు. ఎందుకో తెలుసా? ఈ విషయాన్ని నీవు చెప్తున్న మాట కాదది, లేక నరులు నీకు చెప్తే నువ్వు చెప్పే మాట కాదు. నీ పెదవుల నుండి వచ్చిన మాట నా తండ్రి నీ నోటి ద్వారా పలికించిన మాట. అంటే నీ ద్వారా పలికేలా నీ మనస్సు నా తండ్రికి నచ్చేలా ఉంది. అంటే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అనే మాట పేతురు గారి ద్వారా పలికించింది ఎవరు? తండ్రి, దేవుడు. దేవుడే పలికించిన మాట మరి ఈరోజు మనం ఎలా విశ్వసించాలి? ఆయన ఎలా పలికిస్తే ఏమని విశ్వసించమంటే అది విశ్వసించేలానే ఉండాలి మనం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు పేతురు గారిని మెచ్చుకుంటున్నారు. ఏమని? సీమోను బర్యోనా, 1 నీవు ధన్యుడవు, 2 నా తండ్రి చేత ఈ సంగతి నీకు బయలుపరచబడింది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు శిష్యులు? ఎవ్వరు ఈ రహస్యాన్ని ఛేదించలేదు. ఇది నీకే అర్థమైంది. ఇది కూడా నా తండ్రి ప్రేమించి నీ ద్వారా బయలుపరిచిన సంగతి. అంతేకాదు, 3వ విషయం ఏం చెప్పారో తెలుసా? నువ్వు ఈ సంగతిని తెలుసుకున్నందుకు గాను పరలోక రాజ్యపు తాళపు చెవి నీకు ఇస్తున్నాను. ఏంటండి? యేసుక్రీస్తు పరలోకపు తండ్రికి కుమారుడని గుర్తిస్తే పరలోక రాజ్యపు తాళపు చెవి ఇచ్చేశారు. ఎందుకో తెలుసా? మొదటిగా ఈ విషయాన్ని గ్రహించిన వ్యక్తి పేతురు గారు. ఏ విషయం సమాజం గుర్తించాలో, ఏ విషయం ప్రతి తరము వారు నేర్చుకోవాలో ఆ విషయాన్ని మొట్టమొదటిగా గుర్తించిన వ్యక్తి పేతురు గారు. మొదటిగా ఆయన గుర్తించడం చేత, లేక దాని గురించి అతను ఆలోచిస్తూ ఉండుంటారేమో, అందుకే దేవుడు అతని ద్వారా విషయాన్ని బయలుపరిచుండొచ్చు. ఏ విషయం ప్రపంచంలో మనుషులందరూ తెలుసుకోవాలో ఆ విషయం దేవుడు మొదటిగా బయలుపరిచింది ఎవరికి? పేతురు గారికి కదండి. అలాంటి పేతురు గారిని పట్టుకొని మనం ఏమంటున్నాం? దుడుకు పేతురు అంటున్నాం. కానీ మరి త్వరపడి మాట్లాడారని యేసుక్రీస్తు వారు ఏమీ అనలేదే. ఎందుకు పేతురు నీకు అంత తొందర? కాస్త ఆలోచించవచ్చు కదా. మనం అంటాం కొన్ని సందర్భాలు, ఏదైనా ప్రశ్న అడిగితే పిల్లలు ఆలోచించకుండా సమాధానం చెప్పేస్తూ ఉంటారు. అప్పుడు అంటాం కొంచెం ఆలోచించవచ్చు కదా. కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే ముందు వాళ్ళు ఆన్సర్ చెప్తూ ఉంటారు, అదే ఆన్సర్ మళ్ళీ వీళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు అంటాం వాళ్ళు చెప్పింది తప్పనే కదా అన్నాం, మళ్ళీ అదే చెప్తావేంటి అంటాం మనం కదా. మరి పేతురు గారు మాట్లాడుతున్నప్పుడు పేతురు గారు చెప్పిన సమాధానాన్ని విన్న యేసుక్రీస్తు వారు, అబ్బా బళా పేతురు, నువ్వు ధన్యుడు పేతురు, ఈ విషయాన్ని మొట్టమొదటిగా గుర్తించిన వ్యక్తివి నీవే కనుక ఇదిగో పరలోక రాజ్యపు తాళపు చెవి నీకు ఇస్తున్నాను అన్నారు. పరలోక రాజ్యాన్ని తాళపు చెవి అంటే పరలోకానికి తాళం వేస్తారనా? దాన్ని కూడా మనం తాళం తీసుకుని వెళ్ళాలనా అంటే కాదు ప్రియులారా. ఇక్కడ పరలోక రాజ్యము అంటే మీకు మొన్నే చెప్పాను బాప్తిస్మిచ్చే యోహాను గారి పాఠంలో, యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా, దేవుని కుమారునిగా, ప్రభువుగా లేక క్రీస్తుగా ఎవరైతే విశ్వసించి, అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని పేతురు గారు ఏమని గుర్తించారో అదే విషయాన్ని అలాగే గుర్తించే వారందరూ ప్రవేశించే రాజ్యానికి మొట్టమొదటి తాళం తీసే వ్యక్తి పేతురు గారు.
మీ అందరికీ తెలిసిన విషయమే ఇది. అప్పటి వరకు వాక్యం ఉన్న, సువార్త ఉన్న, ధర్మశాస్త్రంలో ఎన్నో సంగతులు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారు భూమి మీద స్థాపించిన తండ్రి యొక్క రాజ్యం, దేవుని యొక్క రాజ్యాన్ని మొట్టమొదటి తాళం తీసిన వ్యక్తి పేతురు గారే. అదే పెంతుకోస్తు పండుగ దినాన పేతురు గారి ప్రసంగం ద్వారా 3000 మంది మార్చబడ్డారు. ఏమని అంటే ఈ క్రీస్తునే ప్రభువుగా గుర్తించారు. ఒకసారి ఆ మాట చూద్దాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం ప్రియులారా, 36వ వచనం. 2వ అధ్యాయంలో పేతురు గారు ప్రసంగం చేస్తూ యోవేలు గారి ప్రవచనాన్ని గుర్తు చేశారు. దావీదు గారు చెప్పిన మాటలను గుర్తు చేసిన తర్వాత మాట్లాడుతున్న మాట 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు అంటే తండ్రి ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ, మీరు సిలువ వేసి చంపేశారే యేసు అని మాత్రమే మీరు అనుకున్నారే, ఆ యేసు ఎవరో కాదు, క్రీస్తు కూడా. అది దేవుడే నిర్ణయించింది, అది మనుషుల వలన కలిగింది కాదు. దేవుడే అభిషేకించి అభిషక్తునిగా ఈ లోకానికి పంపించారు. క్రీస్తు అనే మాటకు అర్థమే అభిషక్తుడని. క్రీస్తన్న, అభిషక్తుడన్న, ప్రభు అన్న, యేసు అన్న ఒకరే. కానీ మీరు అలా అనుకోలేదు. ఆయనని యేసుగా మాత్రమే గుర్తించారు, ఆయన హింసించి చంపేశారు అని ఆయన ఎప్పుడైతే ప్రసంగం చేశారో ఆ మాటలు విన్న వారి జీవితం ఏం జరిగిందంటే 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతమని కడమ అపోస్తులను అడగగానే వాళ్ళు చెప్పారు. చెప్పిన వెంటనే ఏం జరిగింది అంటే 41వ వచనం, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, అంటే ఏమని అంగీకరించారు వీరంతా? యేసుక్రీస్తు వారిని ప్రభువుగా, క్రీస్తుగా అంగీకరించి అప్పుడు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఇంచుమించు 3000 మంది ఆ రాజ్యములోనికి చేరారు. సో రాజ్యము ఇదే పరలోక రాజ్యము. దీనికి అప్పటి వరకు తాళం వేయబడి ఉంది. అంటే రాజ్యాన్ని స్థాపించి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రాజ్యానికి తాళం తీయవలసింది ఎవరు అంటే, ఇదిగో పేతురు నువ్వు తీస్తావు. ఎందుకంటే ఏ విషయం సమాజం గుర్తించాలో ఆ విషయాన్ని మొదటిగా గుర్తించిన వాడవు నీవు. అయితే నీలా ఎవరైతే నన్ను తండ్రి ఏ కారణాల చేత, ఏ పేర్ల చేత ఎలా విశ్వసించాలని చెప్పారో అలా విశ్వసించిన వారందరూ ఈ రాజ్యంలో ప్రవేశిస్తారు. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను సజీవుడైన దేవునికి కుమారుడనైన క్రీస్తును ఇలా విశ్వసిస్తేనే ఆ రాజ్యంలోనికి ప్రవేశిస్తాము. కాబట్టి ప్రియులారా, పేతురు గారేదో అలవోకగా మాట్లాడట్లేదు, కానీ పరలోకపు తండ్రి మనస్సులో ఉన్న ఉద్దేశాన్ని ఆ తండ్రి పేతురు గారి ద్వారా ఆనాటి సమాజానికి వ్యక్తం చేశారు. ఈ విషయాన్నే అందరూ విశ్వసించాలి. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించగలిగితే, భూమి మీద యేసుక్రీస్తు వారు స్థాపించిన దేవుని రాజ్యంలో ఒక వ్యక్తి ప్రవేశించాలి అంటే యేసుక్రీస్తు వారిని 2 విషయాలు ప్రాముఖ్యంగా విశ్వసించాలి. అది 1 ప్రభు అని, 2 దేవుని కుమారుడని. 1 ప్రభు అని, 2 దేవుని కుమారుడని. గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. రక్షణ అనేది రావాలి అంటే యేసుక్రీస్తు వారు మరణించారని, సమాధి చేయబడ్డారని, 3వ దినమున తండ్రి అతనిని మృతులలో నుండి లేపారని ఎవరు హృదయమందు విశ్వసిస్తారో వారికి రక్షణ. ఎవరు యేసుక్రీస్తుని ప్రభువుగా విశ్వసిస్తారో వారికి రక్షణ. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలోనూ మనం చదువుకునే మాట ప్రియులారా. కాబట్టి మీరు ఇక్కడ గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారిని మనం ఏమని గుర్తించాలో మొదటిగా గుర్తించి మనకు తెలియచేసిన వ్యక్తి పేతురు గారు. మనం అదే విషయాన్ని అలా విశ్వసించాలి. కాబట్టే విశ్వసించిన అతన్ని యేసుక్రీస్తు వారు మెచ్చుకున్నారు, తాళపు చెవులు ఇచ్చారు. ఎవరు అలా విశ్వసిస్తారో ఆ తీయబడిన పరలోక రాజ్యంలోనికి బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తి ప్రవేశిస్తాడు. ఇక్కడ మీకు మరొక చిన్న సందర్భాన్ని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో నపుంసకుడు, మీకు తెలుసు కదా, కందాకే రాణి క్రింద, ఐథియోపియల రాణి కందాకే కింద మంత్రిగా ఉన్నటువంటి ఒక నపుంసకుడు యెరూషలేములో
దేవుని ఆరాధించడానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నాడు. అతడు యెషయా గ్రంథాన్ని తీసి చదువుతున్నప్పుడు అతనికి ఏం అర్థం కాలేదు. అప్పుడు దేవుడే ఫిలిప్ గారిని అతని దగ్గరకు పంపించారు. అతను వెళ్ళి వాక్యాన్ని చెప్పినప్పుడు జరిగింది ఏంటో ఒక్కసారి మనం చూద్దామండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 35 నుండి చదువుదాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 35వ వచనంలో, అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటి ఫిలిప్ అతనికి బాప్తీసమిచ్చాను. ఇది పాత బైబిల్లో ఉన్న వెర్షన్. మనం చదువుకున్న ఈ సందర్భంలో రథము నిలుపుమని ఆజ్ఞాపించెను అన్న చోట 1 అని వేసి ఫుట్ నోట్లో ఏముందో చూద్దాం. కొంతమందికి అంటే కొత్త బైబిల్స్లో అయితే ఫుట్ నోట్లో ఉన్న విషయం డైరెక్ట్ విషయంలో రాయబడింది. పాత బైబిల్స్ అయితే ఫుట్ నోట్లో రాయబడింది. ఫుట్ నోట్లో ఉన్న మెయిన్ ఉన్న ఈ విషయం ఖచ్చితంగా మనం చూడాలి. ఏంటి ఫుట్ నోట్లో ఉన్న విషయము అంటే 1 అని వేసి మనం చూస్తే ఫిలిప్ గారు అడుగుతున్నారు నపుంసకుని ఏమని, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల బాప్తీసం పొందవచ్చు. అంటే నపుంసకుడు అడిగాడు కదా, నాకు బాప్తీసం ఇవ్వడానికి ఏంటి నీకు ఆటంకం అని అడిగినప్పుడు ఫిలిప్ గారు ఏమంటున్నారంటే, నువ్వు పూర్ణ హృదయముతో విశ్వసిస్తే ఏ ఆటంకం లేదు అన్నారు. అప్పుడు వెంటనే నపుంసకుడు ఏమనొచ్చు, నేను పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నాను అనొచ్చు, చాలు. ఎందుకంటే పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నావా అని అడిగారు కాబట్టి పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నాను అనొచ్చు. కానీ ఇక్కడ నపుంసకుడు ఏం చేస్తున్నాడు తెలుసా, పూర్ణ హృదయముతో తాను ఏ విషయాన్ని విశ్వసిస్తున్నాడో చెప్తున్నాడు. ఏం చెప్పారు ఆయన? అతడు అంటే నపుంసకుడు ఏం చెప్తున్నాడంటే, అంటే మళ్ళీ చదువుతాను. ఫిలిప్ గారు అంటున్నారు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చును అని చెప్పాను. అప్పుడు అతడు, యేసు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని చెప్పాను. యేసు క్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నాను. అంటే ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకునే ముందు పూర్ణ హృదయంతో విశ్వసించవలసిన విషయం ఏంటో తెలుసా? యేసే క్రీస్తని, ఈ యేసు క్రీస్తు దేవుని కుమారుడని 100% విశ్వసించాలి.